మున్గనూరులో 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఇల్లు మా ద్వారా మీరు కొనుక్కున్నట్టయితే మా నుంచి 1% కమిషన్ ఛార్జ్ చేస్తాము. ఇందుకు గాను లాస్ట్ వరకు మీతోనే మేము ఉంటాము, రిజిస్ట్రేషన్ వరకు ఉంటాము, ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటాం అనమాట. ఈ విషయాన్ని గమనించండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు ఎలివేషన్ అయితే అద్భుతంగా ఉంది. మంచి కలర్స్ వాడి చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ర్యాంప్ కూడా చూసుకోండి ఎంత హైట్ ఉందో. ఇల్లు కూడా చాలా హైట్ మీద కాబట్టి మంచి లుక్ వచ్చింది. రోడ్ ఎంత హైట్ పెరిగినా అద్భుతంగా ఉంటుంది. మన ఇల్లుకి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి గేట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు మనం పార్కింగ్ లోకి ఎంటర్ అయినాం. పార్కింగ్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. 150 గజాలు ఇల్లు కాబట్టి పార్కింగ్ మంచిగా వచ్చింది. ఒక పెద్ద కారు, 2 బైకులు పెట్టుకునే విధంగా ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్ తో ఉంటుంది. 22.5 x 60 డైమెన్షన్స్ తో 1250 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. మనకి ఇల్లు వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో, విజయవాడ హైవే వార్డెన్ స్కూల్ ఉంది కదా అక్కడ నుంచి 3 కిలోమీటర్, మునగనూరు టు తొర్రూరుకి వెళ్ళే ఏదైతే పెద్ద మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మునగనూరు సెకండ్ రోడ్ ఏదైతే ఉందో బస్ దగ్గర రోడ్, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వచ్చేయచ్చు అనమాట. మంచి కాలనీ, 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ ఉన్న కాలనీ, మంచి ప్రైమ్ లొకేషన్ లో, హయత్ నగర్ కి దగ్గరలో, మెయిన్ రోడ్ కి దగ్గరలో ఇల్లు అయితే ఉంటుంది. చూసుకోవచ్చు పార్కింగ్ అయితే చాలా బాగుంది. పైకి వెళ్ళడానికి మెట్లు విశాలంగా ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మెట్ల కింద కూడా మంచి వాష్ ఏరియా ఉంది. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉందన్నమాట. ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఇల్లు కోసం చూస్తున్నారో హయత్ నగర్ దగ్గరలో వాళ్ళకైతే ఇల్లు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్, అది వచ్చి సంపు. పార్కింగ్ లో మంచి గ్రాండ్స్ పడడం జరిగింది. పార్కింగ్ కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. పార్కింగ్ లో చూసుకోవచ్చు మీరు గోడకు మంచి టైల్స్, గోల్డెన్ పట్టి పెట్టడం వల్ల మంచి అద్భుతమైన లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. చుట్టూ తిరిగే విధంగా చూసుకోండి. సెట్ బ్యాక్స్ చాలా బాగా వదలడం జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు మీరు. మంచి ఇండియన్ టేక్ వాడి మంచి హార్డ్వేర్ తో మంచి డిజైన్ తో చాలా బాగుంది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు హాల్ ఎంత విశాలంగా వచ్చిందో. 22.5 x 60 డైమెన్షన్స్ తో అసలు ఇట్లా కుదరదు. బిల్డర్ ప్లానింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల సాధ్యమైంది. చూసుకోవచ్చు వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. మనకు సరిపడిన కిటికీలు కానీ డోర్స్ కానీ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు టీవీ పాయింట్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకు వెంటిలేషన్ పరంగా అటక విండో ఇచ్చారు, ఒక డోర్ ఇచ్చాడు వాస్తు ప్రకారము. చూసుకోవచ్చు మనకి ఎదురుగా కనిపిస్తుంది కిచెన్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు ఒక 4 నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. మనకి పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. కబోర్డ్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు. డైనింగ్ ఏరియా కూడా మనకు చాలా స్పేషియస్ గా వచ్చింది. మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మంచి డిజైన్ కలర్స్ తోని, మంచి ప్లానింగ్ తోని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయినా ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఫాల్ సీలింగ్ పెద్దగా గ్రాండ్ గా చాలా చక్కగా ఇచ్చారు. ఇటు పక్కన కూడా మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విశాలంగా ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. చూసుకోవచ్చు మంచి టైల్స్ తోని ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. హాల్ పెద్దగా వచ్చింది. మనకి బెడ్రూమ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి మంచి పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. మంచి పెయింట్స్ ఉన్నాయి. తర్వాత మనకి కిటికీ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు సెల్ఫ్ కూడా సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉందో. చాలా బాగుంది. మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఇలా కుదరవు. మంచి టైల్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దీని పక్కన ఆనుకొని మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. మంచి కలర్స్ వాడి చాలా బాగుంది. మంచి సూపర్ గా ఉంది. మంచి స్పేషియస్ గా వచ్చింది. చూసుకోవచ్చు మనకి పైన కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. మనకి సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. కిట్ కూడా పెద్దగా వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా ఒక వాల్ కి మంచి హైలైట్ చేయడం జరిగింది. డోర్స్ కానీ తర్వాత ఏదైనా సరే చాలా బాగుంది. మనకి లోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా 150 గజాల ఇల్లు మంచి ప్లానింగ్ తో కట్టారు. హయత్ నగర్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి 5 km డిస్టెన్స్ లో ఉంటుంది. చుట్టుపక్కల మంచి స్కూల్స్,
కాలేజెస్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్ని ఉన్నాయన్నమాట. మనకి మునగనూరు ఒక్కప్పట్లాగా లేదు, చాలా డెవలప్ అయింది. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారో మాట్లాడుకుందాం. చూసుకోవచ్చు, టెర్రస్ కూడా చాలా బాగుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 88 lakhs చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనే మీకు దగ్గరుండి బ్యాంక్ లోన్ కూడా ఇప్పుడే జరుగుతుంది. లాస్ట్ వరకు నేను మీకు తోడుండి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ మీ చేతిలో పెట్టే వరకు నాది బాధ్యత, 100% నాది గ్యారంటీ. దీనికి గాను మేము 1% కమిషన్ ఛార్జ్ చేస్తాము. ముందే చెప్పాను కదా. ఇల్లు గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి, దగ్గరుండి నేనే చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.